ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే వినాయకుడి ఉత్సవాలు మన కావలిలో అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే జరగనున్నాయి మలిశెట్టి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో. అయితే ఈ సంవత్సరం ఏ రకంగా ఉత్సవాలు జరగనున్నాయి, ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి, ఎన్ని రోజుల వరకు కూడా ఈ ఉత్సవాలు అనేవి ఉంటాయి, ఈ ఉత్సవాల్లో ప్రత్యేకమైన ఆకర్షణలు ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈ రోజు అయితే మనం తెలిసేసుకుందాం అనమాట. ప్రజెంట్ అయితే మనతోటి మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితిని ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే జరుపుకోబోతున్నాం. సో ఎప్పటి నుంచి జరుపుకోబోతున్నాం, ఏ విధంగా జరుపుకోబోతున్నాం? జై గణేష్ మహారాజ్ కి జై. సెప్టెంబర్ 14వ తారీఖున వినాయక చవితి రోజు స్వామివారి ఈసారి విష్ణుమూర్తి రూపంలో గణేష్ మహారాజు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం. 14వ తారీఖు చవితి రోజు ఉదయాన్నే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం, పూజ, అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 9 రోజులంటే ప్రతి సంవత్సరం మాది ఈ సంవత్సరం 10వ సంవత్సరం జరుపుకోవటం. 9 రోజులు అంటే నవరాత్రి ఉత్సవాలాగా 9 రోజులు జరుపుతున్నాం ఎప్పటిలాగానే. కాకపోతే ఈసారి నవరాత్రి 9 రాత్రులు స్వామివారు ఈ ప్రాంగణంలో నిద్ర చేసిన తర్వాత 10వ రోజున గ్రామోత్సవం చేయడానికి అందరు పెద్దలు మా కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏంటంటే అనంత పద్మనాభ స్వామి రూపాన్ని చూపిపోతున్నాం. అలాగే రకరకాల భగవంతుల ప్రతిమలు, అలాగే 9 రోజుల పాటు 9 రకాల పూజా కార్యక్రమాలు. మొదటి రోజు 105 మంది విద్యార్థులు వచ్చే సరస్వతి పూజతో ప్రారంభిస్తాం. అలాగే రకరకాల పూజలు, కాత్యాయని పూజ, లక్ష్మీ కుబేర పూజ, అలాగే వినాయకుని కళ్యాణ మహోత్సవము, అన్నదాన కార్యక్రమం, అలాగే రంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈసారి తలపెట్టాం. ఈసారి ముఖ్యంగా దాదాపు 9 రోజుల పాటు 9 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు కానివ్వండి, అలాగే క్లాసికల్ డ్యాన్సులు కానివ్వండి, అలాగే మ్యూజికల్ నైట్లు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అలాగే డ్రామాలు కానీ అన్నీ కూడా ఈసారి చాలా భారీగా తలపెట్టాం. అన్నిటికంటే ముఖ్యంగా మాకు ఇవన్నీ కార్యక్రమాలు తలపెట్టడానికి కావల్లో ముఖ్యంగా మా స్నేహితులు, మా కమిటీ సభ్యులు, అలాగే దాతలందరూ కూడా మాకు ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందువల్ల ఈ సంవత్సరం 10వ సంవత్సరం కూడా ముఖ్యంగా ఈ ఉత్సవాలు జరపడానికి ఈరోజు భూమి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభించాం. అలాగే మా గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. వారికి కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు బేదారి రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారిని కూడా ఈసారి ఉత్సవాలకి అతిథులుగా ఆహ్వానించున్నాం. ఒకరోజు ప్రారంభం రోజున మా శాసనసభ్యులు గారు కృష్ణారెడ్డి గారు సాయంత్రం ఆయన పూజతో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి తోడ్పాటు అందిస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఈ 10 రోజుల పాటు రెవెన్యూ శాఖ కానీ, పోలీస్ శాఖ కానీ, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, అలాగే మా మిత్రులు, స్నేహితులు అందరి దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయడానికి కృషి చేస్తున్నాం. సార్, ప్రతిసారి కూడా దశహారతులు అనేది ప్లాన్ చేసి ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే చేస్తూ ఉంటారు. ఎంతో మంది విద్యార్థులు, అలాగే యువతలు ఎంతో మంది కూడా పాల్గొంటున్నారు. ఈసారి ప్రత్యేకంగా 9 రోజులు కూడా దశహారతులు అయితే పెట్టున్నారు. మేమైతే పాంప్లెట్ లో చూడడం జరిగింది. ప్రత్యేకత ఏంటంటారు? తప్పనిసరిగా దశహారతులు అనేది మన కావలి నియోజకవర్గం, కావలి పట్టణం సస్యశ్యామలుగా ఉండాలని స్వామివారికి మన కలుగోల శాంబయ్య ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించే వినాయక స్వామి వారికి ప్రతి నిత్యం సాయంత్రం 8 గంటలకి దశహారతుల కార్యక్రమం ఈ సంవత్సరం కూడా కంటిన్యూగా చేస్తా ఉన్నాం. పట్టణం బాగుండాలి, అందరూ బాగుండాలి, వ్యాపార వర్గాలు, ఉద్యోగస్తులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా బాగుండాలి, కావలి నియోజకవర్గం, కావలి పట్టణం, ఈ జిల్లా ప్రజలందరూ బాగుండాలనే సంకల్పంతో అమ్మవారి ప్రాంగణంలో దశహారతులు నిర్వహిస్తున్నాం. అలాగే రకరకాల పూజలు, పెళ్లి కాని యువతి యువకుల కోసం కాత్యాయని పూజ కూడా జరుపుతున్నాం. అలాగే లక్ష్మీ కుబేర స్వామి పూజ, అలాగే మన వాహన వెహికల్స్ కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మన దక్షిణామూర్తి గారి పూజ, అలాగే 9 రోజులు 9 రకాల పూజలు. లాస్ట్ 9వ రోజు స్వామివారి కళ్యాణము రంగరంగ వైభవంగా, హోమాలు, అలాగే దాదాపు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తా అని చెప్పి ఈ సంవత్సరం ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం.
సార్, కావలి ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితి అంటే ముందు వినాయక చవితితో పాటు అంటే స్వామివారితో పాటు, అమ్మవారితో పాటు చుట్టూరుండే సెట్టింగ్ గురించి గూడా ఎంతోమంది ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది కూడా ప్రత్యేకంగా ఇష్టంతో చూడ్డానికి వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అలాంటిదేదైనా ఈ ఉందంటారా? సంవత్సరం కూడా చాలా అద్భుతమైన సిట్టింగ్ డిజైన్ చేస్తున్నామమ్మా. దాదాపు మనకి ఒకప్పుడు మన రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శిల్పి మన సింగపేట నరసింహాచార్యులు గారని చెప్పి వారి చేత ఈ సంవత్సరం 21 అడుగుల విగ్రహాన్ని తయారు చేయిస్తా ఉన్నాం. అక్కడ సింగపేటలో తయారవుతా ఉంది. అలాగే మన హైదరాబాదు, కావలి, మన గుంటూరు, రకరకాల నెల్లూరు కళాకారులచే అద్భుతమైన సెట్టింగ్లు ఈసారి చాలా గొప్పగా కూడా డిజైన్ చేశాం. అద్భుతంగా కావలి నియోజకవర్గ ప్రజలకు ఈసారి మంచి ఆహ్లాదకరంగా స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, ప్రతి సంవత్సరం కూడా ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు. మీ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత వినాయక చవితి అంటే మలిశెట్టి వెంకటేశ్వర్లు గారే అన్నట్టుగా గూడా ఒక పేరొచ్చేసింది మీకు. సో, ఈ సంవత్సరం కాకుండా ఇంకా వేరే వేరే సంవత్సరాలు అంటే వచ్చే సంవత్సరాలన్నీ కూడా ఎలా చేయబోతూ ఉన్నారు? ఏ విధంగా చేయబోతూ ఉన్నారు? మా అమ్మవారు కలుగోల శాంభవి ఆలయ ప్రాంగణంలో ఆ మహాతల్లి ఆశీస్సులు, వినాయకుడు స్వామి అన్నదండలు ఉన్నంత వరకు, మేము ఈ భూమి మీద నివసించినంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతామమ్మా. 2012లో ఈ ఆలయ ప్రాంగణంలో కొంతమంది మిత్రులతోటి కార్యక్రమం ప్రారంభించాం. ఆ రోజు దాదాపు 7 సంవత్సరాల పాటు మస్తాన్ రావు గారు, మా మిత్రులందరూ సహకరించారు. అలాగే తిరిగి మళ్ళా 2024 నుంచి ఈ కార్యక్రమం చేపడుతూ ఈ సంవత్సరం 3వ సంవత్సరం 24, 25, 26 గౌరవ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి సహకారంతో నడుపుతా ఉన్నాం. భవిష్యత్తులో మేము మా మా శక్తి ఉన్నంత వరకు, భగవంతుడి శక్తినిచ్చినంత వరకు ప్రతి సంవత్సరం రకరకాల వినూతన కార్యక్రమాలతో స్వామివారిని గొప్పగా ఉత్సవాలు జరుపుకుంటామని తెలియజేస్తాం. ఓకే సార్. అంటే కొన్ని సంవత్సరాలుగా అయితే అంటే ముందు జరుపుకున్న కంటే ప్రతి సంవత్సరం వెరైటీగా కూడా చేస్తూ ఉన్నారు. మన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఎలాంటి సహకారం అందిస్తూ ఉన్నారు ఈ ఉత్సవాలకు గాను? ఆయన సహకారం మరువలేనిది. ఎందుకంటే 24, 25 వారు శాసనసభ్యులుగా జరిపాం. ఇది 3వ సంవత్సరం కూడా. మొన్ననే ఆయన చేతుల మీదుగా మేము బుక్లెట్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆయన అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మాకు వెన్నంటుండి మమ్మల్ని నడపటానికి ముఖ్యంగా ఆయన సహకారం మరువలేనిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూస్తున్నారు కదండి. ఈ విధంగా అయితే వినాయక చవితి ఉత్సవాలైతే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే జరగబోతున్నాయంట. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి వరుసగా 9 రోజుల పాటు కూడా ఎంతో వైభవంగా అయితే ఉత్సవాలు జరగబోతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భారీ సెట్టింగులతోటి 21 అడుగులతోటి విష్ణుమూర్తి స్వరూపంలో అయితే వినాయక స్వామి మనకి దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. సో, ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తూనే ఉంటారు. ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలియజేసే విధంగా అయితే మన న్యూస్ నుంచి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నామన్నమాట. సో, ప్రతి ఒక్కరు ఈ వినాయక చవితికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు అవ్వాల్సిందిగా అయితే మన CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. కెమెరామన్ వినోద్ తోటి కామాక్షి, కలగొలమ్మ గుడి దగ్గర నుంచి కావలి.